తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడ్డాయి. ఇవాళ సభలో అధికార విపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగాయి. మొదట క్వశ్చన్ అవర్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పారు. విదేశీ విద్యా ఉపకార వేతనాలు అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను తమ ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తున్నామన్నారు. మరోవైపు విదేశీ విద్యా ఉపకార వేతనాలు నిలిపివేశారని ఎమ్మెల్యే వివేకానంద ఆరోపించారు. దీంతో మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఉపకార వేతనాలు ఆపేయలేదని స్పష్టం చేశారు. ఇక సభకు బీఆర్ఎస్ నేతలు ఆటో డ్రైవర్ల డ్రెస్సులతో నిరసనలు తెలపడంపై మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఆటోలకు సంబంధించి ట్యాక్సులు పెంచి వారిని దోచుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే వివేకానంద ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. దీంతో వివేకానంద వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ డ్రెస్ చూసినాం అధ్యక్ష. ఈ రూల్స్ మేం కాదు ఫ్రేమ్ చేసింది. ఈ రూల్స్ ఫ్రేమ్ చేసింది 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారే ఇక్కడ కూర్చొని ఫ్రేమ్ చేసింది అధ్యక్ష. ఏ విధంగానైతే వారు డ్రెస్ వేసుకొని వస్తా ఉన్నారో ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక వేషాలు, అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ వేషాలు. ఏంది అధ్యక్ష ఇది? నిన్న అయ్యప్ప స్వామి డ్రెస్సులు వేసుకొని వచ్చిండ్రు. చాలా గౌరవంగా భక్తి హృదయంతో ఉంటారు అనుకున్నాము. మళ్ళా మధ్యాహ్నం చూస్తే అదే లొల్లి, అదే గడబడు. ఈ రోజు ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకటి, అక్కడ పోయినప్పుడు ఆటో వాళ్ళను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష.